అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పని అంతకంటే మొదలు హెడ్లైన్స్. రాకపోకల కొరతతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లు. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిండు షైమన్ ఏర్పాట్లు. కాబోయే కొత్త సర్పంచ్లకు ధైర్యం చెప్పిన కేసీఆర్, రాబోయేది కారు సర్కారేనట బరాబర్. ఎట్టి పరిస్థితుల హీల్ట్ పాలసీ రప్పిస్తాం, 20% ఇయ్యకుంటే ఇజ్జత్ తీస్తాం. తెలంగాణకు సెంటర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని తెలిసి కూడా అడగకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. చెవులుండి ఇనలేని, కండ్లు చూడలేని కబోదులతోని సమానం. అవును, తెలంగాణ రాష్ట్రం నుంచి సెంటర్ సర్కార్కు పన్నుల రూపంలో పోయేదెంత, వచ్చేదెంత అనేది లెక్కలు తీసి చూస్తే కండ్లు బయర్లు గమ్ముతున్నాయట. బువ్వ ముద్ద గొంతు దాటది, తిన్నది ఒంటికి ఇముడది అని అంటున్నారు సెంటర్ సర్కార్ ఎవరని తెలిసినోళ్ళు. తెలంగాణకి ఇవ్వాల్సిన నిధులల్లా సగం కూడా ఇయ్యలేదంటే తడిబట్టతోని గొంతు కోసినట్టు కాదా? పోయిన 5 ఏళ్లల్లా మన రాష్ట్రం నుంచి పోయిన పన్నులు, జిఎస్టీలు అన్ని తీర్ల ఫైన్లు కలిపితే 4,32,000 కోట్లు మోడీ సర్కార్కు చేరుకున్నాయట. అన్ని గణం పైసలు మన రాష్ట్రం నుంచి పోయినప్పుడు కనీసం సగం అంటే 2,15,000 కోట్లైనా ఇయ్యాలే కదా. కానీ అన్ని తీర్ల మనకి ఇచ్చింది 1,84,000 కోట్లేనట. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధులను పైప్ లైన్లు వేసుకొని మలుపుకొని పోయినట్టు చేసింది మోడీ సర్కార్ అని అంటున్నారు చాలా మంది. అంతేకాదు మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయేది తక్కువ, ఇచ్చేది ఎక్కువ అన్నట్టు చేస్తున్నదట సెంట్రల్ సర్కారు. అంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు చేస్తున్నది. కేంద్రం తెలంగాణకు మాత్రం తెడ్డు చూపెట్టినట్టు చేస్తున్నదని కోపం చేస్తున్నారు తెలంగాణ వాదులు. ఇంత పెద్ద మోసం జరుగుతుంటే, కండ్ల ముంగట్టున్న కంచంలా మన్ను పోసినట్టు చేస్తుంటే, తెలంగాణ బీజేపీ ఎంపీలు మాత్రం మన్ను తిన్న మంజరగున్నల తీరుగున్నారని అంటున్నారు తెలంగాణ వాదులు. వాళ్ళకి దేవుళ్ళ మీద పంచాదులు, మసీదులు అవుతామనుడు, ఊర్లు పేర్లు మార్చుడు మీద ఉన్న సోయి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చుట్లా లేదని తిడుతున్నారు. తెలంగాణకు నిధులు ఇచ్చుడు పక్కకు పెడితే కనీసం వరదలు వచ్చి ఆగమైన తెలంగాణ పల్లెలను పట్టించుకున్న పాపనవ్వలేదు మోడీ సర్కారు. అట్లాంటప్పుడు ఇక బీజేపీ పార్టీ ఎంపీలు, మంత్రులు తెలంగాణకు ఉండేందుకు లేకెందుకు? పదుల హాయిగా అనుభవించటానికే తప్ప తెలంగాణకు నిధులు తెచ్చటానికి కాదా? చేన్లు శెలకలల్ల పెట్టే దిష్టి బొమ్మల కంటే అధ్వానంగా ఉన్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. ఆ దిష్టి బొమ్మలైనా చేను కాపు కాసినట్టుంటాయి కానీ బీజేపీ ఎంపీలతోనైతే పైసా మందం ఫాయిదా ఉండదని అంటుర్రు. ఏపీ సీఎం చంద్రాలు సెంటర్ల కావాలి కాబట్టే ఆ రాష్ట్రానికి ఎక్కువ పైసలు ఇస్తున్నారు. మరి మన రాష్ట్రం బీజేపీ ఎంపీలు అక్కర్లేదా? అంటే వీళ్ళేమో మోడీ ఏం చెప్తే దానికి గొర్రెల తీరుగా తాలకాయలు ఊపుతారు కాబట్టి, వీళ్ళు చిన్నపిల్లల తీరుగా నోట్లే లాలిపాపులు పెట్టుకొని ఉంటారు కాబట్టి మోడీ మన రాష్ట్రాన్ని పట్టించుకోడు. ఆయన తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిండ్రని నిండు పార్లమెంట్లో నిలబడి చెప్పిన మోడీ తెలంగాణకి ఇంతకంటే ఎక్కువిస్తాడు అనుకున్నాడు కూడా మనదే పొరపాటే అంటున్నారు. వాళ్ళకు మతం పేరుతోని పంచాయతీలే కావాలి కానీ మన మంచొద్దు. ఏందో ఏమో ఈ బీజేపీ పార్టీలకు తెలంగాణ అంటే ఇష్టం ఉన్నదో లేదో అన్నట్టే చేస్తున్నారని గట్టిగానే గరమవుతున్నారు తెలంగాణ ఇంకింత తెల్ల కావాలని కోరుకునే స్వరాష్ట్రవాదులు. ఇండిగో కంపెనీ విమానాలకు ఏమైందో ఏమో కానీ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్లు జాతర తీరుగా మారినాయి. ఉసుకే పోస్తే రాలనంత మందితోని కిటకిటకిటలాడుతున్నాయి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మెడదగి పడ్డట్లు ఒక్క పారే విమానాలు రద్దయి జనం బడరాని పాటలు పడుతున్నారని. అగో అది ఇంకింత ఎక్కువ అవుతున్నది. విమాన స్టేషన్లు కావవి చేపల మార్కెట్లు అన్నట్టు తయారైనాయి. వరుసగా 4 రోజుల నుంచి నరకం చూస్తున్నారట విమాన ప్రయాణాలు చేసేటోళ్ళు. ఇగో బయట దేశం అక్క చూడుండ్రి ఎసొంటి కోపం ఎల్లగాకుతున్నదో. Qui a gaspillé mon billet? Alors, je vais mon billet. Je vais mon billet. Je vais mon billet. Je vais retourner en France. Je vais retourner en France. Je vais mon billet. ఆమె మాట్లాడే భాష తెలియదు కాబట్టి బతికిపోయినరు అక్కడ ఉన్నోళ్ళు కానీ, తెలిసేది ఉంటే చెవుల నుంచి రక్తాలు గారేటట్టున్నదా అక్క తిడుతున్న తీరు. కస్టమర్ సర్వీస్ కౌంటర్ ఎక్కిందంటే ఎంత కోపంతో ఉన్నదో చూడుండ్రి. ఇవాళ అడ్డం పోతే ఇయ్యర మయ్యర కొట్టేంత కోపంతో ఉన్నది.
మన దేశము ఎందుకు వచ్చిందో ఏ దేశం పోవాలనో తెలియదు కానీ కొద్దిసేపు ఎయిర్పోర్ట్ ఎయిర్ తీసినంత పని చేసింది. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ రాసిండు. మోడీ సర్కారు ఒంటెద్దు పోకడ వల్లనే గిట్లయింది. దేశంలో ఓ 2-3 విమానం సంస్థలుంటే ఇంత తిప్పలయ్యేది కాదు. దేశం మొత్తానికి ఇండిగో ఒక్కటే ఉండాలి అన్నట్టు, వాళ్ళ వ్యాపారాలే బాగుపడాలి అన్నట్టు ఇండిగోతోని మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. ఇప్పుడు దేశంలో అల్లకల్లోలం పుట్టించిండ్రు అన్నట్టు సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. ఇదే ముచ్చట మీద తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ దేశంలో నడుస్తున్న విమాన దందా ఎట్లున్నదో, సెంటర్ సర్కార్ చేసేదేంటిదో ఈ గురంగా చెప్పిండు. ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, ఒకటి కాదు, 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనకకి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగట. హాగనట దేశం మొత్తం ఒకళ్ళిద్దరు చేతిలో పెడితే ఎట్లా దివాలా తీస్తుందో మోడీ దేశం దివాలా తీసే గతికి తెచ్చిండో చెప్పిండు. ఈ ముచ్చట ఇట్లుంటే ఇండియా ఓనర్ను కాకుండా కంపెనీల పనిచేసే నౌకరీదారులను, ప్రయాణికులను తిప్పలా పెడుతున్నారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేసుడు, విమానాశ్రయంలో ఉన్న సామాన్ల మీద కోపం చూపెట్టకుండ్రని సినిమా హీరో సోను సూద్ బతిలాడుతున్నాడు ప్రయాణికులను. मेरा खुद का परिवार ट्रैवल कर रहा था और करीबन 4.5-5 घंटे उन्हें वेट करना पड़ा और फिर फ्लाइट उड़ी, पहुंच भी गए और बहुत सारी फ्लाइटें नहीं उड़ी, बहुत सारी कैंसिल हुई, बहुत सारे लोग शादियां नहीं अटेंड कर पाए, मीटिंग्स कैंसिल हुई, इवेंट्स कैंसिल हुए, बहुत तकलीफें हुई. लेकिन जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे. आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर, जो खुद बेबस हैं, उन्हें पता नहीं कि आगे क्या स्केड्यूल्स हैं, कैसे फ्लाइट्स उड़ेंगी या नहीं उड़ेंगी, और जो उन्हें ऊपर से मैसेजेस आते हैं, दे जस्ट हैव टू पास इट ऑन टू यू. सो जो लोगों ने रिएक्ट किया, जिस तरह से लड़ाई झगड़े हो रहे थे, आई थिंक इट्स वेरी वेरी अनफॉर्चुनेट. ये वो स्टाफ है सर्विस इंडस्ट्री का जो हम लोग का ध्यान रखता है. हमेशा उनके चेहरे पर स्माइल्स रहती हैं, चाहे वो इन फ्लाइट क्रू की बात करें या ऑन ग्राउंड क्रू की बात करें. हम एस्कॉर्ट करते हैं, ध्यान रखते हैं सब लोगों का. सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है, जब मुश्किल आती है उन पर तो हम भी उनका साथ दें. ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे और वापस भी हो जाएंगे. बट आई थिंक एज रिस्पॉन्सिबल सिटीजन्स इट्स वेरी वेरी इंपॉर्टेंट फॉर अस कि हम लोग मेक श्योर करें कि हम उन पर रिएक्ट ना करें, बिकॉज दे आर हेल्पलेस एंड दे डोंट हैव एनी आंसर्स. एंड प्लीज ट्राई टू कीप कूल. अपना जो गुस्सा है उसे कंट्रोल कीजिए और रिस्पेक्ट कीजिए. वो भी घर से बाहर निकले हैं अपनी ड्यूटीज निभाने के लिए, और हमारी ड्यूटी बनती है कि हम वैसे ही मुस्कुराकर उनसे मिले जैसे वो लोग हमसे मिलते आए हैं. ఎవరైనా చెప్పినా 1 రోజు 2 రోజులు 4 రోజుల నుంచి ఇట్లా ఇక్కట్లు పెడితే ఎందుకు ఊకుంటామన్నట్టు ప్రయాణికులు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లన్నీ బ్యాగులతోని, లగేజ్లతోని, చిన్న పెద్ద ముసలి ముతకలతోని తేనె తెట్టల మీద ఈగల తిరగ తయారైంది.
ఇంత ఘోరంగా ఉన్నందుకు పరిస్థితి చేయి దాటిపోకుండా సెంటర్ సర్కారు చాలా రూట్లకు అదనంగా రైళ్లను వేసింది. కొన్ని రైళ్లకు ఎక్కువ బోగీలు కలిపి రైళ్లు నడుపుతున్నది. విమాన ప్రయాణం కాకుండా అజరంతో ఓపిక పట్టుకొని రైళ్లలో ఓన్రి దేశానికి సహకరించుండ్రు అన్నట్టు బతిలాడుతున్నది. ఈ తిప్పల ఎన్నడు తీరుతుందో ఏమో గాని ఇంత డెవలప్ అయింది అంత డెవలప్ అయిందని చెప్పుకుంటున్న దేశం పరువు బయట దేశాలలో పోతున్నది. మరి మోడీ సర్కార్ ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెప్తాడో ఏమో గాని పబ్లిక్ ఎయిర్పోర్ట్లల్లో పోరాటం బాగానే చేస్తున్నారు. ముందు ముందు ఇంకేమైతుందో. కాలం కలిసి రాని నాడు కాముగుండాలి, మనదైన రోజున మంచి చేయాలి అన్నట్టు కొత్త సర్పంచ్లకు చెప్పిండట మాజీ సీఎం కేసీఆర్ సారు. తన నియోజకవర్గంలో ఉన్న ఎర్రవెల్లి నర్సన్నపేట అనే ఊర్లల్లా సర్పంచులు వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినట్టున్నాయి. అట్లా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు కేసీఆర్ ను మర్యాద కొద్దీ పెద్ద మనిషిని కలిసిండ్రు. వాళ్ళకి శాల్వాలు కప్పి సన్మానించి కూసబెట్టుకుని మాట్లాడిండట. అసలు అధైర్యపడొద్దు, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ సర్కారే. అన్ని రోజులు మనవి కావు. ఈ చిన్న చిన్న కష్టాలకే చెదిరిపోవద్దు. అధికారం కొన్ని రోజులు ఉంటది, కొన్ని రోజులు ఉండదు. ఆయనంత మాత్రాన మనం మంచి చేయకుండా ఉండొద్దు. మన సర్కారు ఉన్నప్పుడు ఊర్లను ఎట్లా బాగు చేసుకున్నామో, ఎసోంటి సాయం చేసినామో, పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ బలాన్ని పెంచుడు, శ్మశాన వాటికలు, డంప్ యార్డ్లు, మంచినీళ్ళ సౌకర్యాలు, పల్లె పార్కుల పనులు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. వాటిని అనుభవించే జనానికి తెలుసు ఎవల దిక్కు నిలబడాలను. మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వస్తుంది, మన పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అస్సలు అధైర్యపడొద్దని గుండె ధైర్యం చెప్పి నిమ్మలం చేసిండట. బీఆర్ఎస్ స్ఫూర్తితోని ఊర్లను బాగు చేసేదానికి ముందుకు సాగాలని కొత్త సర్పంచ్లకు వార్డు మెంబర్లకు చెప్పిండట. కేసీఆర్ సర్కార్ లేదని ఇంకేదో కాదని నారాజు కాకుండ్రి, మన ఊర్లను పల్లెలను డెవలప్ చేయుండ్రని చెప్పిండట కేసీఆర్. ఎవరో ఏదో ఇస్తారని ఏదో చేస్తారని ఆశపడి ఆగం కావద్దన్నాడట. జనం కూడా బాగా ఆలోచన చేసి ఓటెయ్యాలి, మంచి చెడు తక్కెట్ల జోకినట్టు చూసి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలని చెప్పిండట. తర్వాత కొత్త వార్డు మెంబర్లు సర్పంచ్లు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఊర్లను బాగు చేసుకునేందుకు బయలుదేరిండ్రట. మల్లారెడ్డి మాట్లాడితే మ్యాజిక్ తో పాటు లాజిక్ కూడా ఉంటది అంటారు. హాగు అదే లాజిక్ తోని రేవంత్ రెడ్డి సర్కార్కు చెమటలు పట్టించినంత పని చేసే పంచులు వేసిండు. ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా, ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి, నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం మనం. అంతే, నీకు దమ్ముంటే ఇయ్యి అన్నట్టు రేవంత్ రెడ్డి మాటను రేవంత్ రెడ్డికే లాజిక్ గుంజి చెప్పిండు. ఎన్నికలప్పుడు ఏదో ఓట్లు పడాలని చెప్పుడు కాదు, నిజంగా నీకు కార్మికులంటే ప్రేమ ఉంటే ఈ హిల్ట్ పాలసీలో కూడా ఆ 20% లాభాన్ని ఇచ్చే ఆలోచన చెయ్యని సీఎంను ఇరుకున పెట్టిండు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఉత్తగా ఏదో అనుడే కాదు, కార్మికులకు న్యాయం జరిగేదాకా మీకు అండగుంటా అన్నట్టు ఎసోంటి సాయం చేసిండో చూడండి. ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరూ ఇన్నరా. కార్మిక లోకం నుంచి వచ్చినోడు కాబట్టి, పువ్వులమ్మి పాలమ్మి ఇంత ఎత్తుకు ఎదిగిండు కాబట్టి కార్మికుల కోసం సాయం చేస్తాం, వాళ్ళ కష్టాలు తీరేతందుకు నిలబడతా అన్నట్టు మల్లారెడ్డి మాస్ స్పీచ్ ఇచ్చుడే కాదు 10 లక్షలు ఇస్తాడట. హిల్ట్ పాలసీతోని కార్మికుల కష్టాలు తీరేదాకా చెప్పుడే కాదు 10 లక్షలు సాయం చేసినందుకు కార్మికులు మల్లారెడ్డికి జైగొట్టిండ్రట. ఇది ఒక్కటే కాకుండా మల్లారెడ్డి కార్మికుల పోరాటానికి పెద్ద దిక్కైతానే వాళ్ళ తరపున పోరాటానికి దిగితే రేవంత్ రెడ్డి సర్కార్ దిగివచ్చి ఆ 20% లాభాన్ని సచ్చుకుంటూ ఇచ్చేతానికి ఒప్పుకుంటుందని అంటున్నారట మాజీ మంత్రి మల్లారెడ్డి జోష్ చూసినోళ్ళు. మరి మల్లారెడ్డ మజాక, ఎక్కడికి పోయినా ఎక్కడున్నా మల్లారెడ్డితోని అలాగుంటది.
స్టార్ హీరోలకు హీరోయిన్లకు సెలబ్రిటీలకు అలా ఇంటోళ్ళతో గడిపే టైం దొరుకుడే చాలా తక్కువ అని ఇంటర్వ్యూలలో చెప్తుంటారు. అందుకే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఫ్యామిలీలతో ట్రిప్పులకు తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళకుండే బిజీ షెడ్యూల్ గసంటిది, ఏం చేస్తారు? ఎంతో ముఖ్యమైన వాళ్ళు తప్పితే వాళ్ళు బయట దావత్లకు పోరు. హాగో అట్లనే ఇప్పుడు టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక దావత్కు పోయిండు. ఆ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగా తిరుగుతున్నాయి, మీరు కూడా ఒలుక్కేండ్రి. ఓహో, ఇంటామెను అట్లనే పెద్ద బిడ్డ సుష్మితలను దొలుకొని తన మేనేజర్ స్వామినాథ్ కు బిడ్డ ఉడితే తొట్టెల దావత్కు పోయిండు. ఉత్త చేతులతో పోయేటోడు కాదాయే. అందుకే బుడ్డదానికి బంగారు గొలుసు మెడలేసి మనసారా దీవించిండ్రు. అటెనక మైక్లో చిన్నదాని గురించి, మేనేజర్ గురించి మైక్లో కొన్ని ముచ్చట్లు మాట్లాడి ఆ ఇంటోళ్ళందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చేసిండు ఈ దావతు. వాళ్ళు జర్ర బయటికి వస్తేనే చేతులు నయంగా షేర్లు చేస్తారు, వీడియోలు ఫోటోలు. ఇప్పుడు ఉత్తా ఊకుంటారా? ఓ వారం 10 దినాల దాకా ఇవే చెప్తానే ఉంటారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లల్లా. కొండ నాలుకకి మందు పెడతా అని ఉన్న నాలుక ఊడిపోయేటట్టు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి అని బీసీ సంఘాలు పొట్టులు చేస్తున్నాయి. బీసీ బిడ్డలు ఆ మోసాన్ని తట్టుకోలేక పిట్టల తీరుగా రాలిపోతుంటే సర్కారు సంబురాల పేరుతోని మీటింగ్లు నడుపుతున్నది తెలంగాణలో. చూడుండ్రి, వాళ్ళకు బీసీలంటే లెక్కలేని తనం ఎట్లున్నదని పండ్లు పటపట కొరుకుతున్నారు. మాకు అన్యాయం చేస్తున్నారని ఓ బీసీ బిడ్డ పానాలు తీసుకుంటే తన శవాన్ని కూడా చూడకుండా లీడర్లను పోలీసులను పెట్టి ఓకుండా చేస్తాంది. అందుకే సాయిశ్వర్ భార్య ఎట్లా ఏమనుకుంటే ఏడుస్తున్నదో చూడుండ్రి. తీన్మార్ మల్లన్నను రాకుండా చేసిండ్రు, నా పెన్మిటిని కడసారి చూడకుండా చేసిండ్రు. అయ్యో దేవుడా అని వల ఓసుకుంటే ఏడుస్తున్నది సాయి ఈశ్వర్ భార్య. పొద్దుగాలనే పోలీసులు తీన్మార్ మల్లన్న ఇంటికి పోయి బయటికి రాకుండా తలుపులేసి కావలున్నారు. అందుకే సాయి-ఈశ్వర్ భార్య బాధన మునిగింది. ఆ ముచ్చట అటుంచితే తెలంగాణ బీసీ లీడర్లంతా సాయి-ఈశ్వర్ దగ్గరికి చేరుకున్నారు. బీసీల కోసం ప్రాణత్యాగం చేసిన ఈశ్వర్ చారికి జోహార్లు చెప్పిండ్రు. అంతిమ యాత్రం ఘనంగా చేసిండ్రు. సరే, బీసీలకు అన్యాయం జరుగుడు మంచిది కాదు కావచ్చు, కానీ పానాలు తీసుకునేది ఆవేశంలో పానాలు తీసుకుంటే సమస్యలు తీరుతాయా? తెలంగాణ గడ్డకు నిలబడి కలబడి కొట్లాడే చరిత్ర ఉన్నది. జీవిడిచిన ఈశ్వరు ఇసొంటి ఆలోచన చేయకుండా ఉండాల్సింది. ఇంకెవ్వరు కూడా పానాలు తీసుకునే పని చేయొద్దు. శాతనైతే పోరాటాలు చేయాలి, లేకుంటే తెలివిగా ఓటుతోని బుద్ధి చెప్పాలి. కానీ మరణం మంచిది కాదు. వీరులు శూరులు కావాలని అనుకుంటే కొట్లాడాలి తప్ప శత్రువుకు పానం అప్పచెప్పొద్దు. ఇప్పటికైనా బీసీలంతా ఏకమై హక్కులను సాధించుకోవాలి. తెలంగాణ బిడ్డలు నేల రాలొద్దు అని అంటుర్రు బీసీల మేలు కోరేటోళ్ళు. సుశరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.